నేటిదిన వాక్య ధ్యానం కొరకు లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటంటే, నశించిన దానిని అనగా ఒక వ్యక్తి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి జీవితం ద్వారా మేలు నొందుటకు బదులు కీడును పొందుటకును, అలానే ఈ జీవిత అనంతరం యుగయుగాలు యాతన పడేటటువంటి స్థలానికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉండగా అట్టి వారిని ఆయన వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో జక్కయ్య అను పేరు గల ఒక ధనవంతుణ్ణి మనం చూస్తాం. అతడు సమాజంలో ధనవంతుడు, అంత మాత్రమే కాక సుంకపు గుత్తదారుడు అనగా సుంకం వసూలు చేసేటటువంటి వారికి లేక పన్ను వసూలు చేసేటటువంటి వారికి అధికారి. సమాజంలో ఉన్నతమైనటువంటి హోదా కలిగిన వ్యక్తియే కానీ తన జీవితంలో అతడు అన్యాయస్తుడిగా ఉన్నటువంటి విషయాన్ని మనం క్రింది వచనాలు మనం చూడగలం. అన్యాయంతో అతడు ధనవంతుడయ్యాడు, ఆస్తిపరుడయ్యాడు. కానీ అతని యొక్క ఆత్మ అది నిత్య నాశనానికి వెళ్ళే పరిస్థితిలో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలో ప్రవేశించబోతూ ఉండగా ఈ జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ఆ యేసు ఎవరో చూడాలి అనేటటువంటి ఆశతో అతడు పుట్టివాడైనందున అనేక మంది ప్రజలు గుంపు కూడి ఉండటం బట్టి చూడలేక యేసుక్రీస్తు ప్రభువారు తాను రానై ఉన్నటువంటి ఆ త్రోవేదో తెలుసుకుని అతడు ఆయన రాకముందే పరిగెత్తుకుని వెళ్ళి ఆయనను చూచుటకు అతడు ఒక అధికారి అయినప్పటికీ ధనవంతుడైనప్పటికీ మేడు చెట్టు ఎక్కినటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించగలం. అయితే యేసు ప్రభువారు ఆయన ఆ చోట ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ అందరి హృదయాలను ఆయన ఎరిగినటువంటి ఆయన గనుక నశించుచున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన స్థితి ఏంటో ప్రభువుకు ముందే తెలుసు గనుక ఆ చెట్టుపై తాను ఉన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి అనేకులకు తెలియపోవచ్చు. కానీ ఆ చోటికి ప్రభువారు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పుటను మనం గమనించగలం. అతడు చూడాలని రావటం, చూడాలని వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఆశను ఎరిగినటువంటి దేవుడు ఆయనను చూచి తన ఇంట ఉండటానికి ఇష్టపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, తన జీవితమందు అన్యాయం ద్వారా తనకు జరగబోయే భవిష్యత్తు ఏంటో తెలియని వ్యక్తిగా ఉన్న అతని నాశనాన్ని ఎరిగినటువంటి దేవుడు అతను రక్షించుటకై తన ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఊహించని ఘటన తన జీవితంలో జరిగింది. అలాంటి ఆ పరిస్థితులలో తాను చూడాలనుకున్న యేసే తన ఇంటికి వస్తానని తన పేరు పెట్టి పిలిచి చెప్పటం, అది తనను ఊహించని ఆశ్చర్యపడేటటువంటి పరిస్థితికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది చూచినటువంటి ఆ చోట ఉన్నటువంటి జనులందరూ కూడా ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా మంది సణిగినటువంటి విషయాన్ని మనం చూడగలం. అతడు పాపి అని సమాజానికి కూడా తెలుసు. అయితే తమకు తాము మంచివారని, తాను ఒక పాపి అని సమాజం గుర్తించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి పరిచర్య ఏంటో ఎరుగనటువంటి వీరు ఆ విషయమై వారు సణిగినటువంటి విషయాన్ని మనం గమనించగలం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ఇంట ప్రవేశించారో అతడు నిలవబడి వెంటనే తన హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపం, వాస్తవమే యేసు ప్రభు ఏ చోటుకైతే వస్తారో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పరిస్థితులు తాము గ్రహించుకోగలుగుతారు. వెంటనే జక్కయ్య అంటున్నారు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనాను తీసుకున్న ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పుటను మనం గమనించగలం. నిజమే, అతని హృదయం ఏంటో ప్రభు తెలుసు. తన పేరేంటో ఆయనకి ఎలా తెలిసింది అనేటటువంటి విషయం జక్కయ్యకి ఆశ్చర్యమే. అయితే ఆయన ప్రభువు అనేటటువంటి విషయాన్ని తాను ఇక్కడ ఒప్పుకొనుటను మనం గమనించగలం.
ఆయన ప్రభువు గనక తన స్థితి ఏంటో తెలిసిన వాడని, ఏది కూడా రహస్యంగా ఉంచటం మంచిది కాదని తన రహస్య స్థితిని అతడు అక్కడ ఒప్పుకుంటూ, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 గంతలు చెల్లిస్తానని చెప్పడం మనం గమనించగలం. అంత మాత్రమే కాక తాను సంపాదించిన ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని కూడా చెప్పటం ఎంత ఆశ్చర్యం. అప్పుడు వెంటనే ప్రభువారు అన్న మాట 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నిజమే, నశించేటటువంటి అతని జీవితానికి రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు అతడు ఉంచినటువంటి విశ్వాసం అబ్రహాము కుమారుడిగా ఉన్నతమైనటువంటి ఆధిక్యతను పొందటం మనం గమనించగలం. నాడు అబ్రహాము కూడా ప్రభువు తనతో చెప్పినటువంటి మాట చొప్పున అతడు విశ్వసించి నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది గనుక దేవుడు ఏ విధంగా అతన్ని ఆశీర్వదించాడో అదే రీతిగా ఇతనిని త్వరగా దిగి అతడు ఎలా సంతోషంతో చేర్చుకున్నాడో ఆ సంగతిని బట్టి ఇక్కడ ప్రభువారి మాటలు చెప్తాను గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి మీలో నాశనానికి కారణమైనటువంటి క్రియలు ఏవేవైతే ఉన్నాయో, నాడు జక్కయ్య జీవితంలో అయితే అన్యాయపు సంపాదన ఉంది. మరి నేటి ఈ దినాల్లో అట్టి జక్కైన పోలినటువంటి జీవితంలో ఎవరైనా అన్యాయంగా సంపాదించటం, అక్రమముగా దోచుకుంటాం, ఇతరుల ఎడల ద్వేషము, అసూయ, కలహము, కపటము, ఇట్టి లక్షణాలు ఏవైనా మీ హృదయంలో ఉంటే, ఒకవేళ మీరు యేసు ప్రభు ఎవరో తెలిసిన వారు కావచ్చు, కానీ మీరు నాశనమునకు చేరువలో ఉన్నారు గనుక ఈ సందేశం ద్వారా మీ హృదయాలకు రక్షణ కలుగు చేయటానికి ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు గనుక మన అపవిత్రత అంతయు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే ఆయన అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ నిశ్చయముగా ఇహమందు పొందటం మాత్రమే కాదు, కానీ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా మన ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరగలదు. అది గొప్ప రక్షణ. దానిని మనం పొందాలంటే ఇక్కడ ప్రభువిచ్చు ఈ రక్షణ పొందడానికి మారుమనసు పొందాలి. ఏ విధముగా జక్కయ్య మార్పు చెంది ప్రభు ఉద్దేశించిన రక్షణ తన జీవితంలో పొందాడో, ఇటు రక్షణకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని కోరుతూ, పొందిన వారు రక్షణలో స్థిరులై పొందవలసినటువంటి ఆ గొప్ప రక్షణ కొరకు నిరీక్షణ ఎదురు చూడగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విని ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగును గాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, చేసే పరిచర్ను మీరు ఆశీర్వదించండి. మీకు హేయమైనటువంటి క్రియలలో పాలివారే ఎందరైతే నాశనానికి దగ్గరగా ఉన్నారో ఇప్పుడే వారి జీవితాలలో మారుమనసు వచ్చును గాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి ప్రియుల ఎడల కూడా మేలు కలుగు చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. నేడు విని